ఈ రోజు నుంచి మేము ప్రతి మండే నుంచి ఫ్రైడే వరకు ఈ యొక్క మెరిట్ మైండ్స్ నుంచి మనం ఇక్కడ సబ్జెక్ట్ వైజ్గా అంటే ఇప్పుడు టీజీపీఎస్ గ్రూప్ 1 కానీ లేదా టీజీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే విద్యార్థుల కోసం మెరిట్ మైండ్స్ అనేది డెడికేట్ అయింది. ఆ యొక్క విద్యార్థులకి సర్వీస్ చేయడం కోసం మేము మొదటగా ఇక్కడ మీకు ఈ యొక్క మెంటల్ ఎబిలిటీ ఏరియా ఏదైతే ఉంటుందో మనం ఎవ్రీడే అంటే మనకు మండే నుంచి ఫ్రైడే వరకు డైలీ ఎంసీక్యూస్ చేయబోతున్నాం. అవి కూడా ఎలా ఉంటాయంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి టీజీపీఎస్సీ గ్రూప్ 2 2024లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేశారు. దాని రిజల్ట్స్ కూడా ఫైనల్గా ఇవ్వడం జరిగింది. అయితే ఆ ఎగ్జామినేషన్లో వచ్చినటువంటి 25 ప్రశ్నలు ఉన్నాయి. ఆ 25 ప్రశ్నల్ని మనం కొత్త ప్రశ్నలు అంటే న్యూ కంటెంట్ని డెవలప్ చేసి ఈ యొక్క ఎంఎంఆర్ ఎంక్యూస్ అంటే మెరిట్ మైండ్స్ రిప్లికా మార్క్ క్వశ్చన్స్ అనేవి మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం. ఇవి ఎలా ఉంటాయంటే ఒక వారంలో 25 క్వశ్చన్లు కంప్లీట్ చేస్తాం. డైలీ 5 క్వశ్చన్స్ ఇస్తాము. అంటే ఇప్పుడు ఈ రోజు మనకి ఫస్ట్ క్వశ్చన్ నుంచి 5th క్వశ్చన్ వరకు మీకు ఇవ్వడం జరుగుతుంది. అంటే మనకి ఒరిజినల్గా టీజీపీఎస్సీ గ్రూప్ 1 కానీ ప్రిలిమ్స్ లేదా గ్రూప్ 2 జనరల్ స్టడీస్ పేపర్ తీసుకుంటే మెంటల్ ఎబిలిటీలో మనకి 25 ప్రశ్నలు ఉంటాయి. ఆ 25 ప్రశ్నలు ఏం చేసామంటే ఈచ్ డే 5 క్వశ్చన్ లేక ఒక 25 క్వశ్చన్స్ మీకు ఇప్పుడు మొదటి వారంగా మీకు ఇవ్వబోతున్నాం. అంటే డైలీ మీకు మండే నుంచి ఫ్రైడే వరకు మీకు ఎలా వస్తాయంటే ఒక 5 క్వశ్చన్స్ అనేది ఈ యొక్క మెంటల్ ఎబిలిటీ ఎక్స్క్లూజివ్గా గ్రూప్ 1 ప్రిలిమ్స్ అదేవిధంగా గ్రూప్ 2లో ఉన్నటువంటి పేపర్ 1లో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ పేపర్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ తీసుకొని వారం వారం మీకు 25 క్వశ్చన్ అనేది ఎక్స్ప్లెనేషన్ వీడియో అనేది ఇవ్వబోతున్నాం. దానికి నేమ్ ఏమి ఇచ్చామంటే డైలీ ఎంఎంఆర్ ఎంక్యూస్ అంటాం. డైలీ ఎంఎంఆర్ ఎంక్యూస్ అంటే మెరిట్ మైండ్స్ రిప్లికా మార్క్ క్వశ్చన్. ఎగ్జాంపుల్గా మనం 2024 టీజీపీఎస్సీ గ్రూప్ 2లో 25 ప్రశ్నలు ఇచ్చాడు. ఆ 25 ప్రశ్నల్ని ఏవైతే క్వశ్చన్స్ ఇచ్చాడో ఆ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయటం కాదు. అవి రిప్లికా క్వశ్చన్స్ అంటే ఆ కంటెంట్ తీసుకొని నెంబర్స్ మొత్తం కూడా చేంజ్ చేసేసి కొత్త క్వశ్చన్స్ న్యూ క్వశ్చన్స్ అనేది మేము ఇవి చేయబోతున్నాం. వాటిని మేము డైలీ ఎంఎంఆర్ ఎంక్యూస్ అనే నేమ్తో మేము ఇలా మెంటల్ ఎబిలిటీ గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే విద్యార్థుల కోసం ఇవ్వబోతున్నాం. ఇలా ప్రతి సబ్జెక్ట్లో ఇండియన్ పాలిటీ కానీ ఇండియన్ జాగ్రఫీ కానీ అదేవిధంగా ఎకనమీ పేపర్ కానీ నెక్స్ట్ వన్ సోషల్ స్ట్రక్చర్ ఇలా ప్రతి దాన్ని కూడా మేము కొత్తగా ఇప్పుడు మెరిట్ మైండ్స్ నుంచి మేము ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం. మొదటిగా మనం ఈ రోజు 5 క్వశ్చన్లు చూద్దాం. మెంటల్ ఎబిలిటీలో గ్రూప్ 1 గ్రూప్ 2లో ఉన్నటువంటి డైలీ ఎంఎంఆర్ ఎంక్యూస్లో ఫస్ట్ క్వశ్చన్ నుంచి 5th క్వశ్చన్ నుంచి వరకు నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దానికంటే ముందుగా మనకి మెరిట్ మైండ్స్ అశోక్ నగర్లో మీకు మెయిన్ హెడ్ ఆఫీస్ ఉంటుంది. ఇట్స్ యూనిట్ ఆఫ్ ఎంగోస్ ఐఎస్ అండి. ఎక్స్క్లూజివ్గా మనం టీజీపీఎస్సీ అండ్ ఏపీపీఎస్సీ ప్రిపేర్ అయ్యే విద్యార్థులకి గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఎక్స్క్లూజివ్ ఇంగ్లీష్ మీడియం బ్యాచెస్ అనేది మనం స్టార్ట్ చేయబోతున్నాం. ఎక్స్క్లూజివ్గా తీసుకుంటే ఇక్కడ మీకు గ్రూప్ 2 ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎక్స్క్లూజివ్ ఇంగ్లీష్ మీడియం క్లాస్ రూమ్ కోచింగ్ అనేది ఈ యొక్క 10th నవంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ ఈరోజు మనకి 22 అక్టోబర్ అడ్మిషన్స్ అనేవి ఆల్రెడీ ప్రారంభమైనాయి. దానికి సంబంధించి ఆఫర్ కూడా పెట్టాం. 22 అక్టోబర్ నుంచి 31 అక్టోబర్ వరకు జాయిన్ అయిన విద్యార్థులకి క్లాస్ రూమ్ కోచింగ్ మీద 8,000 రూపాయల డిస్కౌంట్ కూడా ఇస్తున్నాం. దీనికి సంబంధించినటువంటి మిగతా వివరాలు అన్నీ కూడా నేను ఈ యొక్క 5 ప్రశ్నలు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొదటగా చూడండి, ఈ రోజు మనకు ఈ యొక్క వీడియో ద్వారా ఫస్ట్ క్వశ్చన్ టు 5th క్వశ్చన్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే విద్యార్థులు జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ పేపర్ ఏదైతే ఉంటుందో దాంట్లో మెంటల్ ఎబిలిటీలో ఎంఎంఆర్ ఎంక్యూస్ అని చెప్తూ ఉన్నాం. వీటికి మీకు మండే నుంచి మీకు ఫ్రైడే వరకు వస్తూ ఉంటాయి ఎంఎంఆర్ ఎంక్యూస్. అంటే ఇక్కడ టైటిల్ ఏంటంటే మెరిట్ మైండ్స్ రిప్లికా మార్క్ క్వశ్చన్. అంటే ఎగ్జామ్ డిఫరెంట్ జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ క్వశ్చన్స్ పేపర్స్ తీసుకొని ఆ పేపర్స్లో వచ్చిన క్వశ్చన్కి కొత్త క్వశ్చన్ తయారు చేసి కంటెంట్ డెవలప్ చేసి వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్ అనేది ఎవ్రీడే మీకు ఒక 5 క్వశ్చన్ లెక్క మొదటగా నేను ఇక్కడ మీకు మెంటల్ ఎబిలిటీలో ఇవ్వబోతున్నాను. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ద యాంగిల్ బిట్వీన్ ద 2 hands of a clock when the time is 9 hours 5 minutes. అంటే ఇక్కడ క్వశ్చన్ ఈజ్ వెరీ సింపుల్ అండి. అట్ ద టైం 9 hours 45 minutes అని చెప్తూ ఉన్నాడు. 9 hours 45 minutes అప్పుడు మనకి ఇక్కడ జనరల్గా చూడండి 9 hours 45 minutes అంటే క్లాక్ అనేది ఏ విధంగా ఉంటుందంటే 9 hours 45 minutes అండి. ఇక్కడ మనకి ఇన్ జనరల్గా ఇది 10 అనుకుందాం, ఇది 9 తీసుకుంటే 9:45 అంటున్నాడు. ఇది ఇక్కడ మనకి మినిట్ హ్యాండ్ అదేవిధంగా ఇక్కడ అవర్ హ్యాండ్గా తీసుకుంటూ ఉంటాం. ఇక 9:45 టైంకి 2 hands మధ్య ఉన్నటువంటి యాంగిల్ అడుగుతూ ఉన్నాడు. మరి ఈ యొక్క కాన్సెప్ట్ని మనకి ప్రశ్న ఇచ్చాడు కదా, దీన్ని ఏం చెప్పొచ్చు అంటే ఈ యొక్క కాన్సెప్ట్ నేమ్ చెప్తాను నేను మీకు ఇక్కడ చూడండి. దిస్ క్వశ్చన్ ఈజ్ బేస్డ్ ఆన్ minute hand and hour hand angle అండి. the angle between minute hand and hour hand. దీనికి మీకు సింపుల్ షార్ట్ కట్ చెప్తాను. టైం అనేది మనకి ఇక్కడ 9 hours 45 minutes ఉంటుందండి. వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ మినిట్ హ్యాండ్ అండ్ అవర్ హ్యాండ్ అన్నాడు.
సో ఫ్రెండ్స్ మీరు ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, దీని బ్యాక్ డ్రాప్ ఉన్నటువంటి కాన్సెప్ట్ అనేది ఒక్కసారి నేను డిస్కస్ చేస్తాను. అంటే ఇక్కడ మనం క్వశ్చన్తో పాటుగా దాని ఎక్స్ప్లెనేషనే కాకుండా ఆన్సరే కాకుండా దాని బ్యాక్ డ్రాప్ యొక్క కాన్సెప్ట్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది మీకు చాలా హెల్ప్ అవుతుంది. అంటే ఫ్యూచర్ రాయబోయేటువంటి మీరు టీజీపీఎస్సీ కానీ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామినేషన్కి మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఈ యొక్క మెంటల్ ఎబిలిటీ పేపర్లో. రైట్, ఇక్కడ చూడండి. సో దీనికి సింపుల్ షార్ట్ కట్ చెప్పాలి అంటే సార్ 9 hours 45 minutes అండి. సో డైరెక్ట్గా షార్ట్ కట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఆన్సర్ రావాలంటే సో 9 అనేది అవర్ డివిజన్, ఇక్కడ 45 అనేది మినిట్ డివిజన్ అండి. ఎప్పుడైతే మనం అవర్ డివిజన్ మినిట్ డివిజన్కి ఈక్వల్ చేయడానికి ప్రయత్నిద్దాం. సో 9ని మనం ఇక్కడ 5తో మల్టిప్లై చేసినప్పుడు 9 5 45 అండి. ఎప్పుడైతే ఇక్కడ మనకి అవర్ నెంబర్ని 5తో మల్టిప్లై చేస్తే మినిట్ నెంబర్కి ఈక్వల్ అవుద్దో అప్పుడు మీకు 2 hands మధ్య ఉండే యాంగిల్ ఎంత అన్నప్పుడు సో తీటా విల్ బి ఈక్వల్ టు ఈ యొక్క 45లో ఆఫ్ చేయాలండి. సో 45/2 అండి. 45/2 ఈజ్ ఈక్వల్ ఎంత అంటే సో 22.5 degreesగా చెప్పాలి. అంటే ఈ యొక్క ప్రశ్నకి ఆన్సర్ మనం సింపుల్గా what is the angle between minutes hand and hour hand at 9 hours 45 minutes means your answer will be 22.5 degrees is the correct answer. రైట్, ఇప్పుడు ఇదే క్వశ్చన్ నేను షార్ట్ కట్లో చెప్పాను. 9 5 45 అండి. 45లో ఆఫ్ ఎంత అన్నప్పుడు సింపుల్గా మనం 22.5 degreesగా చెప్పాము. సో ఇప్పుడు ఇదే ప్రశ్నకి నేను ఇంకా చూడండి, మనం ఇన్ జనరల్గా మనకి షార్ట్ కట్ తెలియలేదనుకోండి, అది ఒకవేళ మనం ప్రొసీజర్ చేయాల్సి వస్తే ఏ విధంగా సాల్వ్ చేస్తాం. సో సింపుల్గా చూడండి, 9 hours 45 minutes అన్నాం. షార్ట్ కట్లో ఏం చేసాం, 9 5 45 కనుక 45లో ఆఫ్ ఎంత అన్నప్పుడు 22.5 degreesగా చెప్పాం. ఒకవేళ ఇదే ప్రశ్న సో లెట్ us assume 4 hours 20 minutes అంటున్నాయండి. వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ 2 hands? సో 4 hours 20 minutes మీన్స్ సో 4 5s are 20 అండి. సో ఇక్కడ సో 4 5s are 20 కనుక ఈ యొక్క 20లో ఆఫ్ ఎంత అంటే సో తీటా ఈజ్ ఈక్వల్ 20/2 ఎంత అంటే 10 degreesగా మనం ఇక్కడ తీసుకోవచ్చు. అంటే ఈ యొక్క ప్యాటర్న్ క్వశ్చన్ మనకి షార్ట్ కట్ అప్లై అవుతుంది అంటే మీరు షార్ట్ కట్ అప్లై చేయండి. సార్ ఒకవేళ మనకి ప్రాబ్లం షార్ట్ కట్ అప్లై కాలేదు సార్, అప్పుడు ఏం చేయాలి అంటే ఫార్ములా కూడా తీసుకోవచ్చు. రైట్, ఫార్ములా కూడా నేను ఇక్కడ చెప్తాను చూడండి. ఇటువంటి ప్రశ్న ఇచ్చినప్పుడు ఈ జనరల్గా మనం యూజ్ చేసే ఫార్ములా ఎంత అంటే తీటా ఈజ్ ఈక్వల్ 11/2m మైనస్ 30h అండి. రైట్, ఇక్కడ m అంటే మినిట్ నెంబర్, h మీన్స్ అవర్ నెంబర్. సో m ఈజ్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ మినిట్స్, h ఈజ్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ అవర్స్ అండి. రైట్, ఇక్కడ m వాల్యూ ఎంత అవుతుంది అంటే m ఈజ్ ఈక్వల్ 45 minutes కనుక 45 అవుతుంది. అవర్ నెంబర్ h వాల్యూ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందంటే 9 అవుతుందండి. మరి ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం సింపుల్గా. 11/2 ఇంటూ m వాల్యూ 45 మైనస్ 30 ఇంటూ h వాల్యూ విల్ బి 9 అండి. సో ఇక్కడ మనం మాడ్యులస్ తీసుకుంటాం. ఎప్పుడైనా మనకి నెగిటివ్ సైన్తో నెంబర్ వచ్చినప్పుడు ఇగ్నోర్ ద నెగిటివ్ సైన్. ఇక్కడ చూడండి 2 అనేది 45లో ఎన్ని టైమ్స్ కట్ అవుతుందండి? సో 2 అనేది ఇక్కడ 45లో మనకి ఎన్ని టైమ్స్ కట్ అవుతుంది అంటే ఇక్కడ డెఫినెట్గా సో 22.5 times అండి. Then very simple. Now 22.5 into 11 అండి. సో 22.5 into 11 ఎంత అంటే సో డెఫినెట్లీ 11 5s are 55. Now 11 2s are 22 plus 5 27. Now 11 2s are 22 plus 2 అంటే 24. అంటే it will be 247.5 అండి. Now here 39s ఎంత అంటే 270. Now what is the difference between 270 and 247.5 means your answer will be 22.25. కనుక ఈ యొక్క ప్రశ్న రిప్లికా క్వశ్చన్గా అంటే మనకి ఆల్రెడీ సేమ్ ప్యాటర్న్ క్వశ్చన్ ఇచ్చాడు, దానికి నేను నెంబర్స్ చేంజ్ చేసి కొత్త ప్రశ్న అనేది న్యూ కంటెంట్తో మీకు ఇస్తున్నాను. అంటే మీరు ఫ్యూచర్లో గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రిపేర్ అయితే మెంటల్ ఎబిలిటీలో క్లాక్స్ అనే టాపిక్లో మీకు 2 hands మధ్య అంటే మినిట్ హ్యాండ్ అవర్ హ్యాండ్ మధ్య యాంగిల్ అడిగినప్పుడు చాలా సింపుల్గా మనం ప్రశ్నకి సమాధానం చేయొచ్చు. షార్ట్ కట్ అప్లై అయితే షార్ట్ కట్ అప్లై చేయాలి. దీనికి షార్ట్ కట్తో చెప్పాను. 45లో ఆఫ్ ఎంత అంటే 22.5. నా ఫార్ములా అప్లై చేస్తే మనం తీటా ఈజ్ ఈక్వల్ 11/2m మైనస్ 30hతో కూడా విల్ గెట్ ద సేమ్ ఆన్సర్ అండి, 22.5 degrees. నౌ సో సెకండ్ క్వశ్చన్ చూద్దాం. రైట్, the time between 7 o'clock and 8 o'clock when the 2 hands of a clock will be in the same straight line but not together. So friends, very simple and ikkada say same straight line means the angle between 2 hands will be either 0 degrees, so theta will be either 0 degrees or 180 degrees. But the question is given but not together. Both the hands are lie on the same straight line but together means the angle between 2 hands, the angle between 2 hands will be 0 degrees. And very simple, both the hands are lie on the same straight line but also in the same direction means angle will be 0 degrees, but the direction is opposite direction means angle will be 180. So theta is equal 0 degrees and theta is equal 180 degrees. Both the hands are together with each other but lie on the same straight line means 0 degrees.
బట్ ఇక్కడ క్వశ్చన్ ఎలా ఇచ్చాడు, బట్ నాట్ టుగెదర్ అన్నారు. సో బట్ నాట్ టుగెదర్ కాబట్టి ఇక్కడ 0 degrees తీసుకునే అవకాశం లేదు, ఓన్లీ మనం ఇక్కడ 180 degrees మాత్రమే ఇక్కడ తీసుకోవాలండి. రైట్, ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఇక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. రైట్, సో ఎప్పుడైతే క్వశ్చన్ అనేది తీటా వాల్యూ 180 degreesని బేస్ చేసుకొని వచ్చాడో ఫ్రెండ్స్ మీరు గుర్తుంచుకోండి. సో ఫార్ములా వెరీ సింపుల్, షార్ట్కట్ ఫార్ములా 5 + 5/11 ఇంటూ హెచ్గా తీసుకోవాలి. సార్ మరి ఇక్కడ హెచ్ ఏం తీసుకోవాలి, 7 తీసుకోవాలంటే కాదండి. సో 0 degrees యాంగిల్ ఇచ్చినప్పుడు హెచ్ వాల్యూ ఇక్కడ బిట్వీన్ 7 o'clock 8 o'clock అంటే 7 తీసుకోవాలి. కానీ ఇక్కడ యాంగిల్ ఏమన్నాడు, బోత్ ద హ్యాండ్స్ ఆర్ లై ఆన్ ద సేమ్ స్ట్రైట్ లైన్ బట్ నాట్ టుగెదర్, మీన్స్ ద యాంగిల్ విల్ బి 180 degrees. సో 180 degrees అంటే బోత్ ద హ్యాండ్స్, మినిట్ అండ్ అవర్ హ్యాండ్ ఈజ్ ఆపోజిట్ డైరెక్షన్, మీన్స్ టేక్ ద ఆపోజిట్ నెంబర్ ఆఫ్ 7 అండి. సో వెరీ సింపుల్, ఇక్కడ 12 ఆపోజిట్ నెంబర్ ఇన్ జనరల్గా 6 అని చెప్తూ ఉంటాం. ఇక్కడ సో 11 ఆపోజిట్ నెంబర్ అన్నప్పుడు 5గా తీసుకోవాలి, మరి 10 ఆపోజిట్ నెంబర్ అన్నప్పుడు ఇక్కడ 4గా తీసుకుంటాం, 9 ఆపోజిట్ నెంబర్ అంటే 3గా తీసుకోవాలి, 8 ఆపోజిట్ నెంబర్ మీన్స్ 2 అండి. మరి ఇక్కడ 7 ఆపోజిట్ నెంబర్ ఎంత అంటే సింపుల్గా 1 తీసుకుంటాం. మరి ఇప్పుడు 7 ఆపోజిట్ నెంబర్ 1 కనుక హెచ్ ప్లేస్లో 1 తీసుకుందాం. సో 5 + 5/11 ఇంటూ 1 అండి. హియర్ వెరీ సింపుల్, 5 + 5/11 ఇంటూ 1 means so your total answer will be 5/11 minutes is the correct answer. So the question is very simple, at what time between 7 o'clock and 8 o'clock both the hands are lie on the same straight line but not together, the time will be at 7 hours 5/11 minutes అండి. At 7 hours 5/11 minutes means your answer will be so given, fourth option is the correct answer. Coming to second question, in which of the following years does 29th February fall on a Friday? ఇది మనకి TGPSC Group 2 2024 క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ క్వశ్చన్ అండి. అక్కడ మనకి సో 29 February fall on a Friday ఇచ్చాడు, ఇయర్ నెంబర్స్ డిఫరెంట్గా ఇచ్చాడు. బట్ ఇక్కడ అదే క్వశ్చన్ తీసుకొని నేను కంటెంట్ని సో ఇయర్ నెంబర్స్ మార్చాను, అక్కడ సాటర్డే ఇస్తే ఇక్కడ ఫ్రైడే తీసుకొని మన కొత్త క్వశ్చన్ క్రియేట్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. సో అదేనండి, అంటే ఇక్కడ మనకి మెంటల్ ఎబిలిటీలో మీకు MMR MQs అంటే ఏంటి అంటే ఇక్కడ మనకి సో ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్ క్వశ్చన్ ఏదైతే ఉన్నాయో గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2లో మనకి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 150 క్వశ్చన్లో మెంటల్ ఎబిలిటీ రీజనింగ్ నుంచి మనకి 25 ప్రశ్నలు ఇస్తాడు. ఆ 25 ప్రశ్నలు తీసుకొని సో కొత్త క్వశ్చన్లు క్రియేట్ చేసి ఆ యొక్క క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయటమే ఎవ్రీ వీక్ ఒక మార్క్ పేపర్ లాగా మీకు ఇస్తాము. అందుకే వాటికి సో మెరిట్ మైండ్స్ రెప్లికా మార్క్ క్వశ్చన్స్, మెంటల్ ఎబిలిటీ క్వశ్చన్స్ అనేది ఈ వారం మనం చేయబోతున్నాం. సో మూడవ ప్రశ్న, in which of the following years does 29th February fall on a Friday? అంటే ఇక్కడ 29 ఫిబ్రవరిలో ఏ సంవత్సరంలో ఫ్రైడే వస్తుందని చెప్పి అడుగుతూ ఉన్నాడు. మరి ఇక్కడ 29th ఫిబ్రవరి మీన్స్ ద ఇయర్ మస్ట్ బి ఏ లీప్ ఇయర్. సో లీప్ ఇయర్లో మాత్రమే ఫిబ్రవరిలో 29 days ఉంటాయండి. కాబట్టి మన ఆన్సర్ డెఫినెట్గా ఏమై ఉంటుంది అంటే లీప్ ఇయర్ అయి ఉంటుంది. ఒక్కసారి మీరు ఆప్షన్ చూడండి, ఏమైనా ఆప్షన్స్ మనం ఎలిమినేట్ చేయడానికి ప్రయత్నించవచ్చా చూడండి. ఇక్కడ 2030 అంటున్నారండి. సో డెఫినెట్లీ ఇట్ విల్ బి ఏ నాన్ లీప్ ఇయర్, కాబట్టి ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్ అయితే కాదు. సో 2064 is a leap year and 2060 is a leap year, but 2090 also non leap year. ఇక్కడ మనకి 1 and 4 are non leap years అండి. ఎప్పుడైతే మనకి ఇక్కడ 1 and 4 నాన్ లీప్ ఇయర్స్ వస్తున్నాయో వాటిని ఎలిమినేట్ చేశాను. మరి ఇప్పుడు 2064 2060లో మనకి February 29th ఫ్రైడే రావాలి. సో ఏది వస్తుంది అనేది మనం చేయాలి. అంటే ఇక్కడ మనం సింపుల్గా డే ఆఫ్ ద వీక్ అనేది ఏ విధంగా చేయాలనేది సాల్వ్ చేయటం మనకి తెలిసి ఉండాలి. సో కాబట్టి ఇక్కడ మీకు ఖచ్చితంగా మనకి రావాల్సింది ఏంటంటే డే ఆఫ్ ద వీక్ అనేది చేయటం రావాలి. లెట్ us assume నేను ఆన్సర్ 2064 అనుకుంటానండి. సో 29th February 2064 తీసుకుందాం. సో డే ఆఫ్ ద వీక్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, డే ఆఫ్ ద వీక్ చేయడానికి మనం ఇన్ జనరల్గా షార్ట్కట్ ఒక ఫార్ములా వాడతాం. సో ఫస్ట్ మనం డేట్ తీసుకుంటాం, తర్వాత మంత్ కోడ్, సెంచరీ కోడ్, ఇయర్ నెంబర్, లీప్ ఇయర్స్ తీసుకుంటాం. కాబట్టి ఈ విధంగా ఫస్ట్ మన డేట్ ఎంత అంటే 29th February కాబట్టి 29. సో ఫిబ్రవరి మంత్ కోడ్, సో మంత్ కోడ్స్ వెరీ సింపుల్, జనవరి టు డిసెంబర్ కోడ్ విల్ బి 144, 025, 036, 146 అండి. సో జనవరి మంత్ కోడ్ 1, నౌ ద ఫిబ్రవరి మంత్ కోడ్ విల్ బి 4 అండి. సో ఫిబ్రవరి మంత్ కోడ్ 4 కనుక ఇక్కడ 4 తీసుకుందాం. అదేవిధంగా నెక్స్ట్ సెంచరీ కోడ్ 2064. సో ఎనీ ఇయర్ నెంబర్
ఇన్ బిట్వీన్ 2000 to 2099 అండి. సో ఏదైతే ఇయర్ నెంబర్ మనకి 2000 to 2099 ఇచ్చాడో టేక్ ఆల్వేస్ ద సెంచరీ కోడ్ విల్ బి 6 ఓన్లీ. కనుక 2064 అంటే లైస్ ఇన్ బిట్వీన్ 2000 and 2099. కాబట్టి ఇక్కడ సెంచరీ కోడ్ ఎంత అంటే 6 తీసుకోవాలి. తర్వాత ఇయర్ నెంబర్ అండి, లాస్ట్ 2 digits తీసుకోండి 64. మరి 64లో మనకి ఇక్కడ సింపుల్గా చెప్పండి ఎన్ని లీప్ ఇయర్స్ ఉంటాయి. సో 64లో 4 అనేది ఎన్ని టైమ్స్ కట్ అవుతుందంటే 16 times కట్ అవుతుంది. బట్ టు ఫైండ్ ద డే ఆఫ్ ద వీక్ దెర్ ఈజ్ వన్ కండిషన్ అండి. ఇఫ్ ఎనీ డేట్ ఈజ్ ఇన్ ద ఎదర్ ఇన్ January or February, if the given year is leap year means we need to take leap years -1. కనుక ఇక్కడ మనకి 16 - 1 తీసుకుందాం అండి. నా చూడండి ఇక్కడ 29 + 4 33, 33 + 6 39, 39 + 64 అండి. సో 39 + 60 99, 103, 103 + 15 అండి. అంటే ఇక్కడ మనకి టోటల్గా 118 వస్తుంది. ఈ 118ని మనం ఆడ్ డేస్ కనుక్కోవాలంటే 7తో డివిజిబుల్ చేయాలి. కాబట్టి మొదటి మీరు ఏంటంటే క్యాలెండర్స్ యొక్క కాన్సెప్ట్స్ బేసిక్స్ నేర్చుకోవడానికి ప్రయత్నించండి. అవి నేర్చుకున్న వాళ్ళకి ఈ యొక్క క్యాలెండర్స్ డే ఆఫ్ ద వీక్ చేయడం అనేది చాలా సింపుల్గా ఈజీగా వస్తుంది. చూడండి ఇక్కడ 7 1 time 4 మిగులుతుంది. 7 6 42. నో ద ఆడ్ డేస్ విల్ బి 6 ఆడ్ డేస్ అండి. ఎప్పుడైతే మనకి 6 ఆడ్ డేస్ వచ్చాయో దట్ డే విల్ బి ఫ్రైడే ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కాబట్టి ఇక్కడ మనకి సో February 29th ఫ్రైడే ఎప్పుడు వస్తుంది అంటే 2064. ఎందుకంటే మనకి 4 డిఫరెంట్ ఆప్షన్స్ ఇచ్చాడు కనుక 2064 ఆల్రెడీ వీఆర్ గెటింగ్. సో ఫ్రైడే కనుక మన ఆన్సర్ 2060 అనేది ఫ్రైడే అయ్యే అవకాశం అయితే లేదండి. సో ఫ్రెండ్స్ ఇది 2024 TGPSC Group 2లో మనకి February 29th సాటర్డే ఫాల్ ఇచ్చి డిఫరెంట్ ఇయర్స్ ఇచ్చాడు. ఆ క్వశ్చన్ని చేంజ్ చేసి కొత్త కంటెంట్తో మళ్ళీ మీకు న్యూ క్వశ్చన్ తయారు చేసి ఇవ్వడం జరిగింది. ఇవే రిప్లకా మార్క్ క్వశ్చన్స్ అని చెప్తూ ఉంటాం. సో ఇది మెరిట్ మైండ్స్ యొక్క MMR MQCలో ఫస్ట్ సీక్వెన్స్లో మొదటి 5 ప్రశ్నలు అండి. నెక్స్ట్ వన్ చూద్దాం. సో ద డేట్స్ ఆఫ్ April 2025 ఆన్ విచ్ ట్యూస్డేస్ ఫాల్ అండి. సో ఇక్కడ వెరీ సింపుల్ అండి. April 2025 అంటున్నాడు. ఈ యొక్క April 2025లో మనకి ఇక్కడ ట్యూస్డేస్ అనేవి ఏ డేట్స్లో వస్తాయని చెప్పి అడుగుతూ ఉన్నాడు. సో సింపుల్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఇక్కడ చూడండి April 1st 2025 కనుక్కుందాం. April 1st 2025 అండి. అగైన్ డేట్ విల్ బి 1. ఏప్రిల్ మంత్ కోడ్ అండి. సో 144 025 036 146 month code. January, February, March, April. April month code will be 0. Now the century code 2025. Any year in between 2000 and 2099, the century code is always 6 only. Kanuka 2025 ante century code ikkada 6 తీసుకోవాలి. Next one, year number last 2 digits. Now 25లో 4 will cut 6 times అండి. కనుక 6 leap years. ఇప్పుడు చూడండి, డేట్, మంత్ కోడ్, సెంచరీ కోడ్, ఇయర్ నెంబర్, లీప్ ఇయర్. సో ఈ 5 నెంబర్స్ని యాడ్ చేసి మనం ఆడ్ డేస్ని కౌంట్ చేయాలి. చూడండి 25 + 6 31, 31 37 + 1 అండి 38. Now divide 38 with 7, will get the remainder. So 7 5s are 35 అండి. So 7 5s are 35 means so how much is the remainder? 3 will be the remainder. So 3 remainder అంటే means that day will be 3 odd days. So 3 odd days means that day will be Tuesday. ఓకే, అంటే ఇక్కడ మనం వెరీ సింపుల్ అండి. April 1st 2025 ఈజ్ ట్యూస్డే. ఓకేనా, ఇప్పుడు April 1st 2025 ఈజ్ ట్యూస్డే మీన్స్ ఆఫ్టర్ ఎవ్రీ 7 days ద సేమ్ డే గెట్స్ రిపీటెడ్ అండి. కనుక 1వ తారీఖు అంటే ఫస్ట్ ట్యూస్డే మీన్స్ 1 + 7 8th ట్యూస్డే, 8 + 7 15th ట్యూస్డే, 15 + 7 22nd ట్యూస్డే, 22 + 7 29th ట్యూస్డే. నా ద ట్యూస్డేస్ డేట్స్ ఆర్ 1 8 15 22 29. 1 8 15 22 29 means so these are the Tuesdays false dates in April 2025 అండి. అంటే మనకి ఓవరాల్గా TGPSC Group 2 ఎగ్జామినేషన్లో క్లాక్స్ నుంచి 2 క్వశ్చన్, క్యాలెండర్స్ 2 క్వశ్చన్స్ ఇచ్చాడు. అదే ప్యాటర్న్ తీసుకొని సో న్యూ క్వశ్చన్స్, న్యూ కంటెంట్ని డెవలప్ చేసి ఇక్కడ రిప్లికా మార్క్ క్వశ్చన్స్గా మీకు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం 5వ ప్రశ్న చూద్దామండి. 5వ ప్రశ్న. సో ఈ యొక్క 5వ ప్రశ్న కూడా మనకి డైస్ అనే టాపిక్ నుంచి ఒక ప్రశ్న ఇచ్చాడు. ఆ యొక్క డైస్ అనే ప్రశ్న నుంచి మరొక రిప్లికా క్వశ్చన్ తీసుకొని మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి, the 2 positions of a dice are shown below. The number of points that appear on the face opposite to the face containing 5 points అన్నారు. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి 2 పొజిషన్స్ ఇచ్చారండి. ఒక డైని మనం త్రో చేసినప్పుడు మనకి సో 2 times త్రో చేస్తే ఫస్ట్ టైం పొజిషన్ ఇలా వచ్చింది, అదే డైన్ మనకి ఇక్కడ సో సెకండ్ టైం పొజిషన్ ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు ఈ 2 డైస్ని కంపేర్ చేస్తూ సో 5 పాయింట్స్ ఉంటున్నాయంట. ఆ 5 పాయింట్స్కి ఆపోజిట్లో ఉండే పాయింట్స్ ఎన్ని ఉంటాయని చెప్పి అడుగుతూ ఉన్నాడు. సో వెరీ సింపుల్ అండి. సో దిస్ క్వశ్చన్ ఈజ్ ఓకే. ఈ యొక్క ఫిగర్లో మనకి ఇక్కడ ఏంటంటే ఇక్కడ 5 పాయింట్స్ ఉన్నాయండి. సో నెక్స్ట్ వన్ 2 పాయింట్స్. ఓకేనా, రైట్. ఒక్కసారి చూడండి ఇక్కడ. సో వాట్ ఆర్ ద కామన్ థింగ్స్ అండి. కామన్
ఓకేనా, కామన్. సో వాట్ ఆర్ ద కామన్ నెంబర్ ఆర్ కామన్ ఆల్ఫాబెట్స్ ఆర్ కామన్ సింబల్స్ అని చెప్తూ ఉంటాం కదా. ఇక్కడ చూడండి, సో ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి, 1 పాయింట్ ఉంది. ఇక్కడ కూడా 2 పాయింట్స్ ఉన్నాయి, 1 పాయింట్ ఉందండి. కనుక సో ఎప్పుడైతే మనకి ఒక ప్యాటర్న్ క్వశ్చన్ 2 పాయింట్స్ ఆర్ 2 నెంబర్స్ అనేది కామన్గా ఉంటాయో వాటిని మనం ఎలిమినేట్ చేయాలి. ఎప్పుడైతే వాటిని ఎలిమినేట్ చేస్తామో ఆటోమేటిక్గా రిమైనింగ్ చూడండి ఇక్కడ 5 పాయింట్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ మనం వచ్చి ఈ యొక్క డైలో మనకి ఇక్కడ 4 పాయింట్స్ ఉన్నాయండి. కనుక 4 పాయింట్స్ ఫేస్కి ఆపోజిట్లో 5 పాయింట్స్ వస్తాయి, 5 పాయింట్స్ ఫేస్కి ఆపోజిట్లో 4 పాయింట్స్ వస్తాయి. కనుక ఇక్కడ 5 అనే నెంబర్కి ఆపోజిట్ నెంబర్ 4 అని చెప్పొచ్చు, 4 అనే నెంబర్కి ఆపోజిట్ నెంబర్ 5 అని చెప్పొచ్చు అండి. వెరీ సింపుల్. అంటే ఇక్కడ మనం సింపుల్గా తీసుకుంటే 2 డైస్ తీసుకున్నాడు. ఆ 2 డైస్లో సో ఇక్కడ 5 అనే నెంబర్, 2 అనే నెంబర్, 1 అనే నెంబర్. నెక్స్ట్ వన్ ఇక్కడ మరొక డై తీసుకున్నాడు. ఈ యొక్క డైలో మనకి ఇక్కడ చూడండి ఇక్కడ 2 అనే నెంబర్, 4 అనే నెంబర్, 1 అనే నెంబర్. సో వాట్ ఆర్ ద కామన్ నెంబర్స్ హియర్? సో నౌ ట్రై టు ఎలిమినేట్ ద కామన్ నెంబర్. సో 2 ఈజ్ అ కామన్ నెంబర్ అండ్ 1 ఈజ్ ఆల్సో కామన్ నెంబర్. ద రిమైనింగ్ నెంబర్స్, ద రిమైనింగ్ 2 విజిబుల్ నెంబర్స్ ఆర్ ఆపోజిట్ టు ఈచ్ అదర్. కనుక డైస్ యొక్క కాన్సెప్ట్స్ షార్ట్కట్ ట్రిక్స్ ఉంటాయండి. వాటిని మీరు నేర్చుకోగలిగితే ఈ యొక్క ప్యాటర్న్ క్వశ్చన్ అనేది చాలా సింపుల్గా సాల్వ్ చేయగలుగుతారు. నౌ 5 ఈజ్ ఆపోజిట్ టు 4 అండ్ 4 ఈజ్ ఆపోజిట్ టు 5 అండి. క్వశ్చన్ ఏమన్నాడు? సో దట్ అపియర్ ఆన్ ద ఫేస్ ఆపోజిట్ ద ఫేస్ కంటైనింగ్ 5 పాయింట్స్ అంట. సో 5 పాయింట్స్ ఫేస్కి ఆపోజిట్ ఫేస్ మీద 4 పాయింట్స్ ఉంటాయి. బట్ ఈ యొక్క ప్రశ్నకి మనం ఆన్సర్ సింపుల్గా క్వశ్చన్కి 4 అనేది సరైన సమాధానంగా ఇవ్వవచ్చు. రైట్ అండి. సో ఈ యొక్క నవంబర్ 10th నుంచి మనం మెరిట్ మైండ్స్లో ఎక్స్క్లూజివ్గా టీజీపీఎస్సీ గ్రూప్ యొక్క క్లాస్ రూమ్ కోచింగ్ అనేది బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. 10th నవంబర్ 2025 అండి. ఈ యొక్క బ్యాచ్ కోడ్ వచ్చి మీకు ఇక్కడ MM11. కనుక సో ఎవరైతే స్టూడెంట్స్ మీరు ఎక్స్క్లూజివ్గా టీజీపీఎస్సీ గ్రూప్ 2 ఇంగ్లీష్ మీడియంకి అడ్మిషన్ క్లాస్ రూమ్ కోచింగ్ అడ్మిషన్స్ కావాలో ఆల్రెడీ ఈరోజు 22 అక్టోబర్ నుంచి ఆల్రెడీ మార్నింగ్ 8 o'clockకే అడ్మిషన్స్ అనేది స్టార్ట్ అయినాయి. సో ఈ యొక్క బ్యాచ్లో మనం 150 అడ్మిషన్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ సో ఒక 4 అడ్మిషన్స్ అయితే ఫస్ట్ అవర్లోనే మీకు ఫిల్ చేయడం జరిగింది. సో ఎవరైతే స్టూడెంట్స్ ఈ యొక్క బ్యాచ్కి అడ్మిషన్ తీసుకుంటారో ఆ యొక్క బ్యాచ్ అడ్మిషన్ తీసుకున్న వాళ్ళకి ఈ యొక్క 22 అక్టోబర్ నుంచి సో 31 అక్టోబర్ వరకు ఒక ఆఫర్ ఇస్తున్నాం, 8,000 డిస్కౌంట్ ఆఫర్. సో ఎవరైతే విద్యార్థులు మీరు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రిపేర్ అవుతున్నారు వెంటనే మీరు సో మెరిట్ మైండ్స్ యూనిట్ ఆఫ్ అమ్గో సైన్స్లో గ్రూప్ 2 అడ్మిషన్ తీసుకొని మీ యొక్క క్లాస్ రూమ్ ప్రోగ్రామ్ అనేది సో నవంబర్ 10th నుంచి మీరు సో కంటిన్యూ చేసుకోండి. సో నవంబర్ 10th కదా అని చెప్పి మీరు అప్పుడు అడ్మిషన్ తీసుకుందామంటే ఈ యొక్క డిస్కౌంట్ ఆఫర్ అనేది మీకు ఉండే అవకాశం లేదు. ఈ యొక్క డిస్కౌంట్ ఆఫర్ అనేది 150 అడ్మిషన్స్కి ఇస్తాం మీకు ఇక్కడ. సో 22 అక్టోబర్ ఈ రోజు అండి. ఈ రోజు నుంచి మీకు 31 అక్టోబర్ వరకు మాత్రమే ఈ యొక్క ఆఫర్ ఏదైతే ఉంటుందో కోర్సు ప్రైస్ మీద మీకు 8,000 రూపాయల స్ట్రైట్ డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కనుక ఈ యొక్క అద్భుతమైన అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. గ్రూప్ 2 అడ్మిషన్కి సో వెంటనే మీరు సో ఎన్రోల్ అయిపోయి సో నవంబర్ 10th నుంచి ఆ రోజు ఓరియంటేషన్ డే కూడా కండక్ట్ చేయగలుగుతున్నాం. ఎన్రోల్ అయిన స్టూడెంట్కి ఆ యొక్క ఓరియంటేషన్ డే కూడా మీరు అటెండ్ అవ్వడానికి మీరు ప్రయత్నించండి. సో నెక్స్ట్ వన్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 ఎక్స్క్లూజివ్ ఇంగ్లీష్ బ్యాచ్ అనేది ఈ యొక్క 10th నవంబర్ సో బ్యాచ్ కోడ్ అనేది మీకు MM12 అండి. సో దీనికి సంబంధించిన అడ్మిషన్స్ కూడా ఆల్రెడీ అక్టోబర్ 22 మార్నింగ్ అవర్లోనే 8 o'clockకి ఈరోజు మొదటి అడ్మిషన్ ఇది దీనికి సంబంధించి MM12 బ్యాచ్ సంబంధించి సో ఆల్రెడీ సో ఎన్రోల్ అయ్యారు స్టూడెంట్స్. ఒక గర్ల్ కూడా ఈరోజు మార్నింగ్ వచ్చి ఎన్రోల్ అవ్వడం జరిగింది. కనుక సో ఈ MM12 బ్యాచ్ కూడా 150 అడ్మిషన్స్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క బ్యాచ్ అనేది మీకు ఏపీఎస్సీ గ్రూప్ 2లో ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ అండి. సో ఈ యొక్క బ్యాచ్ ఎండ్ మీకు మే 2026లో ఎండ్ అవుతుంది. కనుక సో అక్కడ మనకి ఏపీ గవర్నమెంట్ కూడా జనవరిలో మనకి ఈ యొక్క పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించినటువంటి గవర్నమెంట్ జాబ్ సంబంధించిన క్యాలెండర్ రిలీజ్ చేసే అవకాశం ఉంది. కనుక ముందుగానే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కలిపి యొక్క బ్యాచ్ అనేది కోర్స్ ప్రైస్ మీద మీకు ఆఫర్ కూడా 8,000 రూపాయల డిస్కౌంట్ అనేది ఒక 22 అక్టోబర్ నుంచి 31 అక్టోబర్ వరకు ఉంటుంది. అదేవిధంగా ఇందులో మేము సో బ్యాచ్ టైమింగ్స్ వచ్చి 8 o'clock నుంచి 4 PM వరకు ఉంచండి. కోర్స్ డ్యూరేషన్ వచ్చి 6 months to 7 months బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ అండి. సో కోర్స్ ఎండ్స్ అట్ మే 2026 అండి. అంటే ఇక్కడ మే మిడ్ వీక్లోనే ఈ యొక్క బ్యాచ్ యొక్క సిలబస్ టోటల్ సిలబస్ని కంప్లీట్ చేయడం జరుగుతుంది. అన్ని ఎగ్జామ్స్ కూడా మేము కంప్లీట్ చేయబోతున్నాం. సో దీనికి సంబంధించినటువంటి కోర్స్ స్ట్రక్చర్లో భాగంగా అదేవిధంగా MM12 బ్యాచ్కి సో కోర్స్ ఎండ్ సెట్ మే అండి. సో అదేవిధంగా కోర్స్ డ్యూరేషన్ వచ్చి 6 months to 7 months. మనకి ప్రీవియస్ ఓల్డ్ సిలబస్ ప్రకారం అయితే 4 పేపర్లు ఉంటాయి. 4 పేపర్లకు సంబంధించినటువంటి సో ఎగ్జామ్స్ అదేవిధంగా మార్క్ ఎగ్జామ్స్ టోటల్ సిలబస్ని మేము సో 6 to 7 monthsలో మీకు ఫినిష్ చేయబోతున్నాం. సో మార్నింగ్ 8 o'clock నుంచి 4 PM వరకు క్లాస్ రూమ్ యొక్క సెషన్ అనేది జరగటం ఉంటుంది. సో అదేవిధంగా మనకి సో దీనికి సంబంధించి మేము
టాపిక్ వైజ్ టెస్ట్లు, యూనిట్ వైజ్ టెస్ట్లు, సెక్షనల్ టెస్టు, మార్క్ టెస్టు, మల్టిపుల్స్ ఆఫ్ ఎగ్జామ్స్ అండి. సో మెరిట్ మైండ్స్ MMTTs, MMUTs, MMSTs, MMMTs అండి. సో మెరిట్ మైండ్స్ యొక్క టాపిక్ వైజ్ టెస్ట్లు, యూనిట్ టెస్ట్లు, సెక్షనల్ టెస్ట్లు, సో అదేవిధంగా మార్క్ టెస్ట్లు అనేది మీకు ఇవ్వబోతున్నాం. సో ఇది ఒక అద్భుతమైన అవకాశం. ఒక కోర్స్ స్ట్రక్చర్ క్రియేట్ చేసి ఆ కోర్స్ స్ట్రక్చర్ని కూడా మీకు నవంబర్ 10th రోజే ఆ ప్రింటెడ్ కాపీ అనేది మీ చేతిలో పెట్టబోతున్నాం కనుక సో దీనికి ఎన్రోల్ అవుదాం అనుకున్న స్టూడెంట్స్కి ఇక్కడ మనం క్లాస్ రూమ్ కోచింగ్కి 8,000 డిస్కౌంట్ అక్టోబర్ 22 నుంచి అక్టోబర్ 31 వరకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క అద్భుతమైన అవకాశాన్ని మీరు యూటిలైజ్ చేసుకోండి. సో ఒకవేళ మీరు నవంబర్ 1 జాయిన్ అవుదాం అనుకుంటే 6,000 రూపాయలే ఉంటుంది నవంబర్ 1 నుంచి 5 వరకు. ఒకవేళ మీరు నవంబర్ 6 నుంచి 9 అంటే అప్పటి వరకు మీకు అడ్మిషన్స్ ఉండే అవకాశం అయితే లేవండి. సో నవంబర్ 10కి అక్టోబర్ 31 వరకే మ్యాక్సిమం 150 అడ్మిషన్స్ ఫిల్ అయ్యే అవకాశం ఉంది కనుక 8,000 రూపాయలు డిస్కౌంట్ ఉంటుంది కనుక అద్భుతమైన అవకాశం యూటిలైజ్ చేసుకోండి. ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ కోసం మాకు అడ్మిన్ టీమ్కి కాల్ చేయండి. 9000230734 అండి. మెరిట్ మైండ్స్ యూనిట్ ఆఫ్ అమ్గోసైస్. సో ఇక మా యొక్క అడ్మిన్ టీమ్ మీకు మార్నింగ్ 8 o'clock నుంచి సో ఈవినింగ్ 8 PM మధ్యలో మీరు సో కాల్స్ ఖచ్చితంగా అటెండ్ చేస్తారు కనుక మీకు ఇంకా మోర్ హెల్ప్ కావాలంటే సో అక్కడికి లేదు అంటే మీ పేరెంట్స్ లగేజ్ మీరు డైరెక్ట్గా మనకు సో అశోక్ నగర్లో సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఆపోజిట్లో ఉంటుంది హైదరాబాద్లో. కాబట్టి అశోక్ నగర్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఎదురుగా ఉన్నటువంటి బిల్డింగ్ అండి, మెయిన్ బిల్డింగ్, మెరిట్ మైండ్స్ యూనిట్ ఆఫ్ అమ్గోసైస్. వెంటనే మీరు సో మా యొక్క అడ్మిన్ టీమ్కి కాంటాక్ట్ అయ్యి సో వాళ్ళు మీకు స్కానర్ కానీ లేదా ఫోన్పే నెంబర్ కానీ బ్యాంక్ డీటెయిల్స్ కానీ ఇస్తారు. మీరు అక్కడ ఉండి కూడా మీరు మీ యొక్క గ్రామీణ ప్రాంతంలో ఉండి ఉంటే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ ఉండి ఉంటే అక్కడ నుంచి కూడా ఎన్రోల్ అయిపోయి మీరు నవంబర్ 10th నుంచి మీ యొక్క క్లాస్ రూమ్ ప్రోగ్రామ్ అనేది సో కంటిన్యూ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు బిఫోర్గానే హైదరాబాద్ వచ్చి ఉంటుంటే కొన్ని సో ఎవరైతే ఎన్రోల్ అవుతారో ఆ యొక్క ఎన్రోల్ అయిన స్టూడెంట్కి కొన్ని ఫ్రీ క్లాసెస్ కూడా మీరు 10 days ముందే మీరు వచ్చి ఉంటే హైదరాబాద్కి ఆ 10 days కూడా కొన్ని ఫ్రీ క్లాసెస్, అది కూడా అడ్మిషన్ తీసుకొని ఉండాలి. సో టోటల్ ఫీజు పే చేసిన విద్యార్థికి మాత్రమే ఫ్రీ క్లాసెస్ కూడా మేము ప్రొవైడ్ చేయబోతున్నాం. ఈ యొక్క అద్భుతమైన అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ధన్యవాదాలు.